Good morning, students. Today we are discussing another topic from the grammar. So, the question tags. So, usually questions are framed with the help of WH or with the help of helping verbs or auxiliary verbs. So, when the questions are framed with the WH, so we call it as a WH questions, and the questions which are framed with the helping verbs or auxiliary verbs, we call it as a auxiliary verbs to start any questions కానీ or helping verbs తో we call it as a yes or no questions. So because that gives the yes or no అనేటువంటి ఆన్సర్ని, so as a speaking formula we use this kind of sentences. So now we have a topic of that is a question tags. So question tag, how the question tags are framed. So the basic structure to form a question tag means here a positive statement will have a negative statement, negative tag. సో పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే కనుక దానికి నెగిటివ్ ట్యాగ్ని యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్నో ఈజ్ వైట్. సో హియర్ ద స్నో ఈజ్ వైట్ ఈజ్ అ స్టేట్మెంట్. సో ఇట్ ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. సో వెన్ ఎవర్ దర్ ఈజ్ అ పాజిటివ్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ ఏ నెగిటివ్ ట్యాగ్. సో దట్ మీన్స్ ఈజ్ నాట్ ఇట్. సో ఈజ్ నాట్ ఇట్ అన్నటువంటిది కూడా, సో వీఆర్ టేకింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పాజిటివ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్లో నుంచే మనం తీసుకున్నాం అన్నమాట. సో వీఆర్ యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్ ఈజ్ అండ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్. సో వీ హ్యావ్ టు యూజ్ ద నాట్ యాజ్ ఎ నెగిటివ్ ఫార్మ్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఇట్ మీన్స్ హియర్ ద సబ్జెక్ట్ స్నో. సో వీఆర్ యూజింగ్ హియర్. సో దట్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ అండ్ నాట్ and it, and we use the question tags. So this is the structure of a, so positive statement will have a negative question tag, and in the same way negative statement will have a positive tag. So for example, so you don't like eat chocolate, or she doesn't like eat chocolate. She doesn't eat chocolates. So she doesn't like eat chocolates. సో ఈ సెంటెన్స్ అనుకుందాం అనుకోండి. సో హీ డజంట్ లైక్ చాక్లెట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఆల్రెడీ ఇట్స్ అ మీనింగ్ ఇస్ అ నెగిటివ్ మీనింగ్, డజంట్. సో ఇట్స్ అ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వి యూజ్ ద పాజిటివ్. సో ఇక్కడ డజంట్ అన్నటువంటిది వర్డ్ కాబట్టి వి యూజ్ ద డజంట్ ఈజ్ అ థర్డ్ పర్సన్కి ఉపయోగించినటువంటి కాబట్టి, సో వీ టేక్ ద డూ అన్నటువంటి ఫామ్ను ఉపయోగించుకుంటాం. సో డూ, సో షీ, సో డూ షీ, బికాస్ ద హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే షీ కాబట్టి, సో వీ యూజ్ ద షీ అన్నటువంటిది. సో హియర్ ద పాజిటివ్ స్టేట్మెంట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ట్యాగ్ అండ్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ట్యాగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్వశ్చన్ ట్యాగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దట్ వెన్ ఎవర్ సో వీ ఆర్ యూజింగ్ question tag, we should remember the question tags are framed with the help of auxiliary verbs. So auxiliary verbs అంటే మనకు ఉన్నటువంటి be forms or have form or do form, or మనకు ఉన్నటువంటి will, shall, can, could, may, might, must. సో వీటితో we are using the tags. సో మనం ఇప్పుడు చేసేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ చేసేటప్పుడు పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్కి ఎలాగ మారుతుందో, సో నెగిటివ్ ట్యాగ్ ఉపయోగిస్తున్నాము, నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ ట్యాగ్ ఉపయోగిస్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ రూల్. బట్ ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించుకుంటున్నాం, కానీ కొన్ని సెంటెన్సెస్లో వీఆర్ నాట్ యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పటికీ కూడా, సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ సో ట్యాగ్ ఏ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ద సెంటెన్సెస్ చూడండి, ఐ లైక్ చాక్లెట్ వెరీ మచ్. So here the sentence I like chocolate very much. Here like is a verb. So it is used with the main verb to ఉపయోగించాడు sentences. I like chocolate very much అన్నటువంటి sentencesలో. So ఇది statement. So it is a positive statement. So we have to use a negative tag. సో ఇక్కడ నెగిటివ్ ట్యాగ్ మనం ఉపయోగించాలంటే లైక్ అన్నటువంటి వర్డ్ మెయిన్ వర్బ్ కాబట్టి, సో వీ షుడ్ సీ ద వర్బ్ అన్నటువంటిది లైక్ అన్నటువంటి వర్బ్ ఫాము ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా. సో ఇట్ ఈస్ ఇన్ అ ప్రజెంట్ టెన్స్. సో వీ యూజ్ ద ప్రజెంట్ ఫామ్ అనేటువంటిది ఉపయోగించాలి. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్ కాకుండా మెయిన్ వర్బ్ ఉపయోగిస్తే వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ డూ అన్నటువంటి వర్బ్ని మనం ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వీఆర్ యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్ డూ అన్నటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్ ఫామ్ డూ ఫామ్ ఉపయోగిస్తాం. సో డూ
సో ఇట్ ఈస్ అ స్టేట్మెంట్, ఐ లైక్ చాక్లెట్ వెరీ మచ్. సో ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వీఆర్ యూజింగ్ నెగిటివ్ ట్యాగ్. సో డూ నాట్. సో అండ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద సెంటెన్స్ ఐ అన్నటువంటి దాన్ని ఇక్కడ ఎండ్లో పెట్టినాం అండ్ వీఆర్ యూజింగ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో షీ లైక్స్ చాక్లెట్ వెరీ మచ్. ఇక్కడ సెంటెన్స్ చూడండి, షీ లైక్స్ చాక్లెట్ వెరీ మచ్. ఇది కూడా స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఉపయోగించినటువంటి వర్బ్ లైక్ ప్రజెంట్ టెన్స్. కానీ ఇక్కడ ఉపయోగించినటువంటి ప్రజెంట్ టెన్స్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ షీ అన్నటువంటి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్. సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద థర్డ్ పర్సన్ వీఆర్ యూజింగ్ ద వర్బ్కి యాస్ అన్నటువంటి యాడ్ అయింది. సో ఇలాగా లైక్స్ అని వచ్చిందనుకోండి, సో వీ యూజ్ ద డూ ఫామ్లోనే డస్ అన్నటువంటి ఫామ్ను ఉపయోగిస్తున్నాం. సో డస్ అంటే డజంట్ షీ అని ఉపయోగించారు. ఎందుకని? బికాస్ హియర్ షీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ షీ కాకుండా ప్రీతి అని ఉపయోగించారు అనుకో, సో వి యూజ్ ద మాస్క్లిన్ కాబట్టి అక్కడ మాస్క్లిన్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రవి అని ఉపయోగించారు అనుకోండి, పాజిటివ్. సో అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి మాస్క్లిన్ ఉపయోగించారు అనుకోండి, మాస్క్లిన్ ఉపయోగిస్తాం. ఫెమినిన్ ఉపయోగించారు, ఫెమినిన్ అనుకోండి, ఫెమినిన్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తాం. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. So we should see the subject, whether it is the first person or second person, third person లో ఉన్నదో చెక్ చేయాలి, whether it is singular లో ఉందా plural లో ఉందో చెక్ చేయాలి, and whether it is a masculine or feminine చూడాలి. దానికి తగ్గినట్టు కంటే మనం అక్కడ ప్రొనౌన్ని యాడ్ చేయాలి. అండ్ వీ షుడ్ సీ ద వెర్బ్ ఆల్సో, వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ పర్సన్కే వెర్బ్ లాగా ఉందా, సో అంటే ఏ టెన్సెస్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డేవిడ్ లైక్డ్ కాఫీ. డేవిడ్ లైక్డ్ కాఫీ. సో ఇట్ ఈస్ లైక్డ్, ఇట్స్ అ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ డి, సో డూ. సో వీ హ్యావ్ టు యూజ్ డిడ్. సో డిడింట్ హీ. సో బికాస్ ఇట్స్ అ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి సో వీ యూజ్ ద పాజిటివ్ నెగిటివ్ ట్యాగ్ ఉపయోగించాలి కాబట్టి డిడింట్ హీ, బికాస్ ఇట్స్ అ హియర్ డేవిడ్ ఈజ్ అ masculine, so we use the masculine pronoun, so that is he we use. So this is the structure we have to keep in mind. So thank you.